ఇండి కూటమి చీలిపోయినట్టేనా? ప్రాంతీయ పార్టీలు ఎవరి దారి వారు చూసుకుంటున్నాయా? కాంగ్రెస్ తో వేగలేకపోతున్నారా, లేక రాహుల్ విధానాలే నచ్చడం లేదా? ఆప్ ఇండి కూటమి నుంచి వెళ్లిపోయిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య కాంగ్రెస్ విధానాలు, రాహుల్ వ్యవహార శైలితో విసిగిపోతున్న పార్టీలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ ఇండి గ్రూప్ నుంచి బయటకు వచ్చేసినట్లేనని చెప్పుకొచ్చింది. అయితే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా పలుమార్లు ఇండి టీంపై కామెంట్లు కూడా చేసింది. పొత్తులు కూడా లోక్సభ ఎన్నికల వరకేనని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా టీఎంసీ దారిలోనే ఆప్ నడుస్తోంది. గతంలో కూడా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇండి కూటమి పార్టీలు ఎవరికి వారు చీలిపోవడం వల్లనే బీజేపీ గెలిచిందన్న వాదన కూడా ఉంది. అయితే దీంతో ఇప్పుడు జరగబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఇండి కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకే గుజరాత్ లోని విసావదర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిందని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తుందనేది ఆప్ ఆరోపణ. అయితే ఈ ప్రభావం బీహార్ లో ఎక్కువగా ఉంటుంది. ఇండి కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆప్ కూడా ఇండి ఓట్లపై కన్నేసింది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బీహార్ లో ప్రజల వద్దకు వెళ్తోంది ఆప్. పట్టణ పేదలు, గ్రామీణులను చేరుకునేందుకు ప్లాన్ చేసింది. ఇలాంటి వ్యూహంతో ఆప్ ముందుకు వెళ్తే ఇండి కూటమికి భారీగా షాక్ తగులుతోంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండే బీహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇదే గనుక జరిగితే ఇండి కూటమికి భారీగా నష్టం వాటిల్లే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇండి కూటమికి సంబంధించి నిజంగానే విభేదాలు వస్తున్నాయా, చీలిపోతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల వరకు మనకి ఒక్క తరహా కనిపిస్తే రాజకీయం అనేది, ఆ తర్వాత పార్టీలు ఒక్కొక్కటిగా మాకు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయో ఒక్కొక్క పార్టీ ఇండి కూటమిని సెపరేట్ గా విడిపోయి పోటీ చేయడం మనం చూసాం. ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆప్ సెపరేట్ గా పోటీ చేయడం, అక్కడ ఓడిపోవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు టీఎంసీ కూడా అదే బాటలో వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఇండి కూటమిలో విభేదాలు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి అనే దానికి సంబంధించి స్పెషల్ డిబేట్ మా డిప్యూటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీహార్ ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయి.
ఈ సంవత్సరం చివరిలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఆర్జేడీ వర్సెస్ జేడీయూ మధ్య పోటీ తీవ్రతరంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అటు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కొంత మమేకమై ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో ఇప్పుడు పోటీకి దిగుతోంది. 243 స్థానాల్లో 243 స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దించి ఢిల్లీ లాంటి నమూనాను బీహార్ లో మేము ప్రయోగిస్తాం, బీహార్ కూడా కేజ్రీవాల్ రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి స్లోగన్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ముందుకు పోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వస్తుంది అన్నది మాత్రం ప్రధానంగా ఒక అంశం తెరపైకి వస్తుంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే ఇది ఎవరికి ఎఫెక్ట్ పడబోతోంది? భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరబోతుందా, ఆర్జేడీకి నష్టం చేకూరబోతుందా? తేజస్వి యాదవ్ ఆశలు ఈసారి గల్లంత కాబోతున్నాయి. ఎందుకంటే ఇండి కూటమిలో టీఎంసీ కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ ఒక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. సో ఇట్లాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే పోటీకి దిగిందో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ మీద అంతకుముందు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నా గానీ అది కాస్త కొంత బెల్ట్ ఏదైతే బార్డర్ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టేసరికి అక్కడ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సో ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికల్లో మళ్ళీ అట్లాంటి వ్యూహంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. సో ఢిల్లీ డెవలప్మెంట్ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనాను చూపిస్తూ బీహార్ మే బి కేజ్రీవాల్ అనేటువంటి నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే ఈ ప్రభావం బీహార్ లో ఎంతవరకు ఉంటుంది అంటే బీహారీలు చాలా మంది ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళని ఆకర్షిస్తే బీహార్ లో చాలా వరకు ఓట్లను చీల్చొచ్చు. అధికారంలోకి వస్తామా లేదా సెకండరీ విషయం, కానీ ఓట్లు చీల్చేటువంటి అవకాశం మాత్రం ఎక్కువ కనిపిస్తోంది. బీహార్ లో ఆర్జేడీ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల వాటితో పొత్తు పెట్టుకునేటువంటి ప్రణాళికలు ఏమీ లేవంటూ కూడా ఇప్పటికే రాకేష్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంస్థాగతంగా కొంత బలం ఉందని చెప్తున్నా కానీ ఈ బలం గెలిచేంతటువంటి బలమా, అటు ఆర్జేడీని జేడీయూను కాదని ఈ రెండు మహాకూటమిని కాదని చెప్పేసి సో ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్లబోతోందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం మనతో పాటు విజయ్ గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. విజయ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు. బీహార్ మేబీ కేజ్రీవాల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? హర్యానాలో దెబ్బపడింది. సో మీరున్నది కేవలం ప్రస్తుతానికి మాత్రం ఒక్క రాష్ట్రం అనే చెప్పాలి. సో ఉన్నొక్క ఢిల్లీని కూడా మీరు ఆఫ్ కోర్స్ కోల్పోయారు. సో బీహార్ లో ప్రయోగం చేయబోతున్నారా? సంస్థాగతంగా బీహార్ లో అంత బలం ఉందా మీకు? సో ఈ ప్రయోగం ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు విజయ్ గారు? నమస్తే అండి, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం, ఏ ఎలక్షన్ లో అయినా పొలిటికల్ పార్టీకి అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అండ్ ఇంకా ముఖ్యంగా క్యాడర్ అనేది బలపడుతుంది. అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు పార్టీని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెడతారు. సో ఇది మొదటి స్టెప్ గా భావించాలి. అండ్ ఈ పార్టీ పొలిటికల్ పార్టీకి అయినా మనం ఎలక్షన్స్ లో ఫైట్ చేయండి, అక్కడున్న లోకల్ ప్రజలు సీరియస్ గా తీసుకోరు. కాబట్టి ఆ విధంగా పార్టీ ఇది ఆర్గనైజేషనల్ గా డెవలప్ అవుతుంది. పార్టీ మొత్తం ఇండియా అంతా వ్యాప్తించాలి అంటే స్టేట్ ఎలక్షన్స్ లో కూడా పాల్గొనాలి అనేది పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీళ్ళందరూ డిసైడ్ చేసిన నిర్ణయం ఇది. అండ్ దాంతో భాగంగానే ఏదైతే గుజరాత్ లో మన బై ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు సాధించింది, పంజాబ్ లోని లుధియానాలో కూడా గెలుపు సాధించింది. ఇప్పుడు అదే విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ బీహార్ లో కూడా పోరాడబోతుంది. అంటే జనరల్ గా మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ చూసుకున్నా గానీ, జేడీయూ చూసుకున్నా గానీ, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, భారతీయ జనతా పార్టీ చూసుకున్నా గానీ ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ 38% అక్కడ ఓట్ షేర్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి 9% ఓట్ షేర్ ఉంది, జేడీయూకు 15 ఉంది, ఆ తర్వాత ఆర్జేడీకి ఇప్పుడు 24% ఓటు పర్సెంటేజ్ ఉన్నటువంటి క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 0.5% మాత్రమే. అది కూడా కేవలం 1-2 అర్బన్ ప్లేసెస్ లో తప్ప పెద్దగా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బీహార్ లో ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. సో మీరు అంటున్నారు ఢిల్లీ నుండి బీహారీలను భారతీయ జనతా పార్టీ తరిమేసింది. సో ఇప్పుడు బీహార్ లో ఉండి బీజేపీని తరిమేయాలి, బీహారీలో అన్ని చేస్తున్నటువంటి నినాదం. సో ఈ ఓటు బ్యాంక్ చూసుకుంటే కనుక కనిపించట్లేదు, మాటల వరకే కనిపిస్తోంది. చేతల్లో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కి ఇంకా సుమారు 4 నెలల టైం అయితే ఉంది మినిమం, ఎంత కాదన్నా. మీరు గమనించాలి, గుజరాత్ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేసి కేవలం 6 నెలల ముందే స్టార్ట్ చేశాం. ఎవరైతే గుజరాత్ మా కంచకోట అని చెప్పుకుంటున్నారో అదే కంచకోటలో 14% ఓటింగ్, 5 ఎమ్మెల్యేలు సాధించాం. అరే గుజరాత్ లో వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళకి ఏముంది అని అన్న వాళ్ళే
అవాక్కయ్యారు అందరూ. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యూహాన్ని తక్కువ చేయడం ఎవరికి కరెక్ట్ కాదు. అండ్ ఆయన ఏ విధంగా ప్లాన్ చేసి ఆయన మొత్తం స్ట్రాటజైజ్ చేసి ఆయన టీం ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది రాబోయే కాలంలో అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎంతైనా ప్రతి చోటికి అరవింద్ కేజ్రీవాల్ గారు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అలా అని చెప్పి ప్రతి ఎలక్షన్ లో ఆయన రాయలేరు అని లోకల్ ఉన్న క్యాడర్ ని మనం నిరుత్సాహపరచలేం. కాబట్టి ఎంతో కొంత అట్లీస్ట్ పార్టీ క్యాడర్ పెరుగుతుంది, పార్టీ అనేది పార్టీ సిద్ధాంతాన్ని ముందరికి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తే 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. జేడీయూ ఎవరైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో అధికారం కోసం, సింహాసనం కోసం పూటకో మాట, గంటకో పార్టీ, గంటకో కూటమి మార్చే మోడల్ ఒకవైపు, అధికారం సింహాసనం లెక్క చేయకుండా కూడా కాంగ్రెస్ కి ఎదురెళ్లి పోరాడి మేము మీతో ఇండియా కూటమిలో ఉన్నా లేకున్నా మాకు ఫరక్ పడదు, కానీ మీరు ప్రజా వ్యతిరేకంగా ఏది చేస్తున్నారు దాన్ని మేము గలమిస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ ని కూడా ఎదిరించి పోరాడే సిద్ధాంతం పాటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు. కాబట్టి అధికారం కోసం ఎవరు కూటమిలు ఏర్పడిస్తున్నారు, సిద్ధాంతాల కోసం ఎవరిని ఒక బీజేపీ లాంటి పార్టీని వ్యతిరేకించడానికి కూటమిలో మేము భాగస్వామ్యులు అయ్యామే గాని వీళ్ళు ఎలాగైతే ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బి టీమ్ గా పనిచేస్తుంది ఒక విధంగా. మీరు గుజరాత్ బై ఎలక్షన్లు చూసుకుంటే గుజరాత్ లో 17 సీట్లే గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు 2022లో. దాంట్లో 6 మంది కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరితే ఏమైంది, ఈ 6 సీట్లలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో అన్ని ఓడిపోయారు బీజేపీకి. అంటే ఒక పరంగా మీరు చెప్తుంది ఏంటంటే మీరు మాకు ఓటేసినా అది బీజేపీకి కాంగ్రెస్ కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం లాభం? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా హర్యానా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని స్థానాలు అడిగింది. సో అడిగినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకోకపోయేసరికి నేరుగా ఫైట్ లోకి దిగారు, ఎలక్షన్ ఫైట్ లోకి. సో అప్పుడు ఆ చర్చ అయినా కనీసం జరిగింది. సో ఇప్పుడు కనీసం చర్చ జరిగేటువంటి పరిస్థితి కూడా లేదా? సో కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కూడా జరగలేదు. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ సంప్రదించేటువంటి పరిస్థితి లేకుండా పోయిందా? ఆ సంప్రదింపులు చర్చలు జరిపే టైం అయిపోయింది. ఎందుకంటే క్లియర్ కట్ గా పార్టీకి కానీ ప్రజలకు కానీ తెలిసిపోయింది. మీరు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు చూసుకుంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి 45.5% ఓటు శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57, అంటే 2% కంటే తక్కువ ఉంది తేడా గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి. అదే కాంగ్రెస్ కి 6.34. అంటే నేను తప్పనట్లేదు, కాంగ్రెస్ పోటీ చేసిండొచ్చు, కానీ మీరు రాహుల్ గాంధీ ప్రసంగాలు చూసుకున్నా ఇంకెవరి ప్రసంగాలు చూసుకున్నా ఒక్క మాట కూడా బీజేపీ అనలేదు. 10 ఏళ్లుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా బీజేపీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్ కదా, వాళ్ళకి పవర్స్ ఉంటాయి కదా, లా అండ్ ఆర్డర్ గురించి క్వశ్చన్ అడగలేదు. ఏకదాటిగా అరవింద్ కేజ్రీవాల్ గారిని తప్పుపట్టాలి, ఆయనని గద్దె దించాలి, ఆయన ఉంటే మాకే చాలా ఇది రిస్క్. ఎందుకంటే రేపొద్దున ఏ స్టేట్ కి వెళ్ళినా ఆయన మా ఓట్ షేర్ తీసేసుకుంటున్నాడు, మమ్మల్ని మా ఉనికి లేకుండా చేస్తున్నాడు అనే ఒక భయంతో బీజేపీతో కుమ్మక్కై, అంటే అది బయట చెప్పకపోవచ్చు కానీ. ఒక్క నిమిషం, 1 సెకండ్. రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు, బీహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకి నష్టమా లేదంటే భారతీయ జనతా పార్టీకి నష్టమా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే అని? అంటే వ్యతిరేక ఓట్లు చీలిస్తే అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ జేడీయూ ఆర్జేడీ కూటమికి ఇది భారీ నష్టంలా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఎంతవరకు ఓట్ బేస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వర్కౌట్ అవుతుంది? సో ఇది భారతీయ జనతా పార్టీ కొంత లాభకరమైనటువంటి విషయమేనా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా నేరుగా ఫైట్ లోకి దిగితే? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ గారికి దాంతోపాటు ఐఎస్ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు గమనించాలి. ఇంతకుముందు విజయ్ గారితో పూర్తిగా ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే పరివర్తన స్వచ్ఛంద సంస్థ నుంచి నేను మన కేజ్రీవాల్ తో పనిచేశాను సుందరానంద కాలనీలో. అప్పుడు ఆ తర్వాత మన తెలుగువారి ఓట్లు కోసం అక్కడ ప్రభావితం చేయడానికి కూడా మొదటిసారి ఎన్నికలు నిలబడ్డప్పుడు వారికి ప్రచారం చేశాను కూడా కేజ్రీవాల్ పార్టీ. కానీ తర్వాత పెద్దగా సమస్య లేదు, కానీ మేము వేరే పార్టీలో ఉన్న చేశాం అక్కడికి. దాన్ని ఏమంటున్నానంటే ఇప్పుడు విజయ్ గారు చెప్పిన విషయానికి అదనంగా కొన్ని విషయాలు చెప్తాను, వాటిని అంగీకరిస్తూనే కొన్ని విషయాలు చెప్తాను. ఇవాళ హర్యానాలో అంటే స్వయంకృత కాంగ్రెస్ పార్టీ కూడా అంటే కలిసి వస్తాను ఆమ్ ఆద్మీతో కలవలేవాడు, దానివల్ల అనుభవించారు బీజేపీ అధికారులు. రెండోది, ఒకసారి మొన్నటి ఉప ఎన్నికలు చూస్తే
అసలు 2 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో గొప్ప చెప్పుకోలేదు, కానీ ఒక్కొక్క సీట్లు గెలిచిన వాళ్ళేమో వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారని ఇద్దరు వాళ్ళ మీద వాళ్ళు విసురుకున్నారు కదా. బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటే, మిగతా తృణమూల్ కాంగ్రెస్. అక్కడ అంటే మొన్న అది ఉప ఎన్నిక జరిగితే 2 సీట్లు గెలుచుకున్న ఒక గుజరాత్ ఒకటి, పంజాబ్ లో ఒకటి. పంజాబ్ లో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీదే ఉన్నది, గెలవడం సహజం. కానీ గుజరాత్ లో కూడా ఇంకో సీట్ గెలుచుకుంది కదా. ఈ 2 సీట్లు గెలుచుకుందని పెద్దలు చెప్పుకోలేదు, కానీ ఒక్కొక్క సీటే గెలిచి మీరు ఓడిపోయారు దేశవ్యాప్తంగా ఈ ఒక్కొక్క సీట్ గెలిచిన వాళ్ళే పెద్ద చర్చకు దారితీసింది కదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అట్లా చెప్తుంటున్నారు. ఇక ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అక్కడ నష్టం చేశారు కనుక హర్యానాలో అని కాంగ్రెస్ పార్టీ వరకుగా మనకు ఢిల్లీలో వీళ్ళకు నష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంతకుముందు ఓటింగ్ శాతం నేను నోటికి చెప్పగలుగుతాను, ఓటింగ్ శాతం కరెక్ట్ 2% తేడా ఉంటే ఎవరు నష్టపోయారు? 6.5% వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనుక ఇటు కనుక ఆ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తే కనీసం 2 సీట్ల తేడాతో అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేది కదా, మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేది కదా. అందుకని వీళ్ళిద్దరు కొట్లాడు అంటే ఇండియా కూటమిలో లోకల్ స్పష్టంగా చూస్తున్నాం మనం. తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంటది కాంగ్రెస్ పార్టీకి. ఆనాడు పాట్నా సమావేశంలో ఇదే నితీష్ కుమార్ ఫస్ట్ జరిగింది అక్కడే కదా, ఇండి కూటమి జరిగింది. అక్కడ జరిగినప్పుడేమో ఎక్కడున్నాడు ఆయన? ఢిల్లీ సమావేశానికి వచ్చేవారు, మన బెంగళూరుకి వచ్చేకల్లా ఆయన దూరం పోయిండు. రెండో సమావేశానికి మొదటి పాట్నా తర్వాత బెంగళూరుకి వచ్చేకల్లా దూరం పోయిండు కదా మళ్ళీ. అందుకని ఎప్పుడు కూడా నితీష్ కుమార్ నమ్మలేము, ఆయన అవకాశవాది, చాలా గట్టిగా చెప్తాడు. ఇండియా కూటమితో చేరే పొమ్మన్నాడు. బీజేపీతో కటాఫ్ చేసుకున్నప్పుడు బీజేపీ అంటే చాలా పెద్ద శత్రువు నాకని చెప్పాడు. అంటే ఎంత గట్టిగా చెప్తాడు అంత గట్టిగా వెంటనే మారుతాడు కూడా ఆయన. అంటే మనకు ఏమంటారు చంచలత్వం ఎక్కువ, ముడ్డి లేని కడుముంతా అంటాం మన, అంటే బేస్లెస్ అన్నట్టు. ఆయన నితీష్ కుమార్ మాటలు నమ్మలేదు. కానీ గమ్మత్ ఏంటంటే గెలిచిన పార్టీలు కూడా ఏదైతే నితీష్ కుమార్ ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసే క్రమంలో తక్కువ సీట్లు గెలిచిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేస్తున్నారు చూడండి. అది కూడా గమ్మతి. బీజేపీకి అంతగానే ఎక్కువ సీట్లు వచ్చింది. బీజేపీ ఎవరు చేసింది ముఖ్యమంత్రిగా? ఆయన చేసింది. కాంగ్రెస్ కూడా అంతే ఉంది. అంటే ఎట్లా చూసినా నితీష్ కుమార్ మన బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరు ఎటున్నా ఇండియా కూటమి నుంచి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి లేకుంటే అంతకుముందు ఉన్న మన యూపీఏ కూటమి అంతే కదా, యూపీఏ 2 చూసుకుంటే అందులో చేరిపోతున్నారు. అంటే అందట్లో లాభపడుతుంది నితీష్ కుమార్, చాలా నష్టపోతుంది మిగతా. అంటే నితీష్ కుమార్ లాభపడుతున్నారు, ఇక్కడ తేజస్వి యాదవ్ బలహీనపడుతున్నారు. ఇప్పుడిప్పుడు పుంజుకునేటువంటి టైంలో పూర్తి 243 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పోటీకి దిగుతుందంటే కనుక ఖచ్చితంగా ఇది అఫ్ కోర్స్ ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ నష్టం అని చెప్పాలి. సో తేజస్వి యాదవ్ రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా హోప్స్ పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడం ఈజీ అనే థింగ్ కాదు. 243 స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా యువత గానీ, కొంత దళిత ఓటు బ్యాంక్ కానీ, ముస్లిం ఓటు బ్యాంక్ కానీ వీటిలో కొంతవరకు చీల్స్తే గనక అఫ్ కోర్స్ విపక్ష ఏదైతే వ్యతిరేకత ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓటుని వీళ్ళు చీల్చుకుంటే ఖచ్చితంగా అది అధికార పార్టీకి లాభం అవుతుంది. సో ఈ లెక్కను చూస్తే మళ్ళీ మోడీకి లాభం అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కనుక మళ్ళీ రంగంలోకి దిగాలి. ఈసారి మాట చెప్తాను, బీహార్ రాజకీయాలు వస్తే ఈసారి నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఓట్లు తక్కువ చేయడం కాదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి బలం లేదు, అన్ని సీట్లు చేస్తా ఉంటుంది. కానీ నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, మనకు ఏదైతే మన ఆర్జేడీ మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కలిస్తే వరకు బలం ఉంటుండే. ఇంకొక పార్టీ కూడా మర్చిపోతున్నాం మనం, మన చిరాగ్ పాస్వాన్ కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే మీరు ఏ రకంగా చూసిన రామ్ విలాస్ పాస్వాన్ మనకు భావజాలం వారి ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి కనుక బీహార్ లో చూసుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలు 5-10% ఓట్లు, దాంతో పాటు ఎంఐఎం ప్రభావం కూడా మర్చిపోవద్దు. గతంలో ఎంఐఎం బీజేపీ వరకు పైకి నాటకమైన ఇద్దరు కూడా మీ ఓట్లు మీకే, మా ఓట్లు మా ఓట్ల పోలరైజేషన్ లో హిందూ ఓట్లు ఒక దిక్కు చేసుకుంటే ముస్లిం ఓట్లు ఒక దిక్కు చేసుకున్న సందర్భం చూస్తే 5 సీట్లు, 5లో అన్ని ముస్లిం సీట్లు అని నేను అనలేదు, కానీ 5 సీట్లలో ఎంఐఎం గెలిచింది కదా బీహార్ లో. నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ 7 సీట్లు ఎట్లా కన్సార్టెంట్ పెట్టుకుంటుందో ఎంఐఎం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ముఖ్యంగా ఓట్ల పోలరైజేషన్ లో లాభపడ్డది పోయినసారి. కానీ ఎంఐఏకి అంత సీన్ లేదు ఇప్పుడు. వాళ్ళు ఇద్దరు ఒకటైన సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంఐఎం బీజేపీ ఒకటైన సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక అంత సీన్ లేకపోవచ్చు. కానీ చెడగొట్టే పార్టీలుగా నిజంగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీని ఓడించడానికి కానీ ప్రధాన పార్టీని గెలిపించడానికి కానీ ఎంఐఎం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇక కొన్ని పనిచేస్తే నేను అంటున్నాను. అందుకని నేను ఒక మాట నేను మాట్లాడిన ఎక్కడైనా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే విపక్ష ఓటు బ్యాంక్ ని చీల్స్తుంది, అధికార పార్టీకి లాభం జరుగుతుంది తప్ప మిగతా విపక్షాలకు ఎక్కడ లాభం లేదు. శ్రీకాంత్ గారు నాకు పూర్తి చేయండి, ఎందుకంటే ఇప్పుడు తొందరపడి మేము లేదు జన్ స్వరాజ్ ప్రశాంత్ కిషోర్ గారి జన్ స్వరాజ్ పార్టీ కూడా అది కూడా నేనేమంటున్నానంటే జన స్వరాజ్ పార్టీ గురించి కూడా మాట్లాడతాను, సమస్య లేదు. మీరందరూ కూడా ఇప్పుడు
ఏమైతుందంటే నవీన నాపచని పండొచ్చు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ గురించి తక్కువ చేస్తానంటే ఒక సీట్ రావచ్చు, 2 సీట్లు రావచ్చు, కానీ వచ్చే సీట్లు కూడా వీళ్ళిద్దరి మధ్యన పోటీలో ఈ మీరు ఆటలు ఆడే పండుగ మిగిలిపోతారేమో, లేకుంటే ఎవరిని గెలిపించడానికో ఓడించడానికో మీ ఓట్లు పనికి వస్తే నేను అంటున్నాను. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ చెప్తాను, నేను అడ్వకేట్. ఎప్పుడు కూడా ఒక కోచ్ ఒక అడ్వకేట్ కు ఏమంటారు దాన్ని చదువు చెప్పే లెక్చరర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తే ఫెయిల్ అవుతాడు. ఒక క్రికెట్ కోచ్ క్రికెటర్ గా రాణించలేడు కదా. ఈయన కూడా అంతే, ఒక వ్యూహకర్తగా నరేంద్ర మోడీకి పనిచేసాడు, మనకు జగన్మోహన్ రెడ్డికి పనిచేసాడు, కేసీఆర్ కూడా సగం పనిచేసి ఊరుకున్నాడు. ఇట్లా చూసుకుంటే చాలా సార్లు చెప్తున్నా కదా, అందరికి అన్ని పార్టీలకు పనిచేసాడు. కానీ ఆయన పార్టీ గతంలో పెట్టి కూడా ఓడిపోయింది కదా గతంలో. గతంలో పార్టీ ఇప్పుడు కూడా అదే అంటున్నాను, ఆయన పెద్దగా వ్యూహకర్తగా ఉండొచ్చు. ఒక నినాదాన్ని లేకపోతే ప్రజల భావోద్వేగాన్ని భావోద్రేకంగా మార్చే నినాదాలు ఇవ్వడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి పనికొస్తాడు, కానీ తన మీద తను ప్రయోగం చేయడానికి పనికిరాంటున్నాడు. అంటే ఉల్లిగడ్డ తనకు పనికిరాంటున్నాడు. అందుకని ఆయన తక్కువ చేయడం కాదు, కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అవుతుంది? ఖచ్చితంగా మిగతా ఇంటి కూటమి ఇన్ని రకాలు చీలిపోయింది. మీరు బీహార్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రభావం కూడా ఉంటది, గ్యారంటీ ఉంటది. మమతా బెనర్జీ ఏం చేస్తుంది ఇప్పుడు? మమతా బెనర్జీ ఖచ్చితంగా ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. రేపు కాంగ్రెస్ కూటమి ఏదైతుందో ఇండి కూటమిలో ఉన్న అన్ని పార్టీలు లోకలతో ఉన్నాయి. గతంలో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే ఇండి కూటమి ఇండియలెన్స్ నడిచింది, ఆ తర్వాత కూటమి ఎక్కడికక్కడ చెల్లా చెదిరిపోయింది. బట్ ఎన్డీఏ కూటమి మాత్రం అట్లా లేదు. సో అధికారంలో ఉన్నా లేని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కొన్ని పార్టీలను కలుపుకొని అదే మమేకంతో అంతే ఐక్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే రాహుల్ గాంధీ తప్పిదమా? కాంగ్రెస్ పార్టీ ద వే ఆఫ్ మూవ్మెంట్ గతంలో ఎట్లా ఉంది అట్లాగే ఒక ఒంటెత్తు పోకడ, ఒక ఈగోయిస్టిక్ లాగా వెళ్తున్నటువంటి క్రమంలోనే మిగతా పార్టీలన్నీ టీఎంసీ గానీ ఆమ్ ఆద్మీ పార్టీ గానీ మిగతా పార్టీలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుందా? ఈ లుకలుకలు ఇక తెగిపోయేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఇది ఈ బీహార్ ఎలక్షన్స్ తో బయటపడుతుంది. ఇంకా పెరుగుతాయి శ్రీకాంత్, ఇంకా పెరుగుతాయి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే 44 సీట్లు 52 సీట్లు గెలుచుకున్నప్పటికంటే బలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా లేదనట్లేదు, కానీ మిత్రపక్షాలు దాన్ని బలహీనం చేస్తున్నాయి. ఇప్పుడు ఒకనాడు ప్రతిపక్ష స్థానం దక్కించుకుంటే 50 సీట్లు రావాలి, 54 సీట్లు రావాలన్నప్పుడు అప్పుడు రాలే 2 సార్లు కూడా. 2014 రాలే, 19 రాలే. దానికి కారణం ఏంటంటే ఈ ప్రతిపక్షాలను కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసినా కూడా ఈసారి మొన్నటిసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా మద్దతు చేసింది 2024 ఎన్నికల్లో. కనుక అప్పుడు ఏమైందంటే కనుక 9 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా వైనాడు మళ్ళీ గెలుచుకోగలదు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పరిస్థితి చూసుకుంటే 2024 ఇప్పటికే ఒక సంవత్సరం లోపు చూసుకుంటే, సంవత్సరం ఎన్నికల మన పార్లమెంట్ ఎన్నిక జరిగి చూసుకుంటే ఇండి కూటమి బాగా వీక్ అయింది. 2024 ఉన్న పరిస్థితి లేదు. 24 నుంచి 12 ఉండడం దూరం అవుతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది కదా. అట్లాగే అందరు చీలిపోవడం వల్ల ఆ 2 పార్టీలు లాభపడే అవకాశం ఉంటది. కానీ గతంలో ఇదే నితీష్ కుమార్ కున్న సీట్ల కంటే 2019 ఎన్నికలు చూడండి ఒకసారి మనకు చూసుకుంటే, 2020లో చూసుకుంటే బీహార్ ఎన్నికలు చూసుకుంటే అప్పుడు నితీష్ కుమార్ చాలా నష్టపోయింది, బీజేపీ పెరిగింది కదా. బీజేపీ మొన్నటి 2020 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే బీజేపీ పెరిగింది, నితీష్ కుమార్ నష్టపోయింది. కానీ ఒప్పందం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి చేసిండు ఈ వీళ్ళే కదా. చేసిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఏదైతే జరుగుతుందో నితీష్ కుమార్ కూడా ఏదైతే జరుగుతాడు. నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో 5 సార్లు అధికారంలో ఉంటే మర్రి చెట్టు కింద ఏ వృక్షం లేదన్నట్టు బీజేపీ అక్కడ ఆయన చంపేసింది అంటే రాజకీయంగా చంపేసింది. ఓ రకంగా మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరెక్ట్ గా ఇప్పుడు కూడా జరగబోతుంది అంటే ఇండి కూటమి అనేకతను బీజేపీ వాడుకుంటుంది నెంబర్ 1. అట్లానే నమ్మదగ్గ వ్యక్తిగా నితీష్ కుమార్ పార్టీ ఇంకా తక్కువ కావడమో ఆ సీట్లు గెలుచుకుంటే ఎక్కువ నేను అంటున్నాను బీజేపీ అనుకూలంగా ఉండి కూడా. అప్పుడు ఏమవుద్దంటే మెజార్టీ పార్టీ బీహార్ లో ఇప్పటి వరకు మన మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తలేదు. ఈ 3 ఎన్నికలు చూస్తే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వస్తలేదు. అంటే ఆయారామ సంస్కృతి వల్లనే ఇటు అటు నుంచి ఇటు 2 పార్టీలు కలిస్తేనే అధికారం చేయగలుగుతున్నారు. కనుక ఇప్పుడు చేసేది ఏంటంటే సింగిల్ మెజార్టీ పార్టీగా బీజేపీ వస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్న నితీష్ కుమార్ కూడా ఈసారి ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంటున్నాడు. సో ఇండి కూటమి విఫలం కావడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఎన్నికలు జరిగినప్పుడు కేవలం మోడీ మొహంగానే జరిగితే, బట్ ఇండి కూటమి వచ్చేసరికి రకరకాల ఫేసులు రాష్ట్రాలకు మారినటువంటి పరిస్థితి. సో ఒక కరెక్ట్ పర్సన్ స్టేట్ లెవెల్ గా ఒక ఫేస్ తీసుకురాపోవడం లేకపోవడం, నేషనల్ ఫేస్ ఒకటి లేకపోవడం, సో అన్ని కూడా అఫ్ కోర్స్ ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ఈవెన్ కూటమిలో కూడా కొన్ని లుకలుకలు రావడం, సో ఎంత కూడా ఓటర్లో కొంత గందరగోళ వాతావరణం తీసుకొచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ వీకుందో బీజేపీ అక్కడ వస్తుందండి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ రావడం లేదు. కానీ
కాంగ్రెస్ బలంగా ఇక్కడ తెలంగాణ ఉదాహరణ, మంచి ఉదాహరణ. ఆ ఉద్దేశం అంటే బీజేపీ ఎందుకు రాలేకపోయింది, అక్కడికి ఎందుకు ఆగిపోయింది అంటే కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ. కనుక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రెండే పార్టీలు ఉన్నప్పుడు బీజేపీ పరంగా కాంగ్రెస్ ని దెబ్బకొడుతుంది. కానీ మిగతా తృణమూల్ కాంగ్రెస్ కానీ అంటే మీరు 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉండేవి. మొన్న ఒరిస్సాలో పోయింది, కానీ ఇప్పుడు అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ బీజేపీ పరిస్థితి చూడండి. మనకు కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షం సమస్య లేదు. మహారాష్ట్రలో కూడా చూస్తే వాళ్ళ లోపల వాళ్ళు ఓడిపోయిన సందర్భంలో మాత్రమే ఇది రాలేదు. ఇప్పుడు మనకు ఉత్తర భారతదేశంలో కూడా చూస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ కొంత రాలేకపోతుంది. ఉత్తరప్రదేశ్ సంగతి వేరు. ఉత్తరప్రదేశ్, బీహార్ రెండు వేరు కూడా ఉత్తర భారతదేశంలో బీజేపీ బలంగా ఉంది. ఈ 2 రాష్ట్రాలు బలంగా ఉంటది. ఒక దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది. గెలుచుకున్న తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు చేస్తున్నారు అనే దగ్గరనే వస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ సమస్య అదే. నితీష్ కుమార్ వేరు చేసేందుకు చేసిండ్రు. ఈసారి ఆయన వయసు కూడా అయిపోయింది. ఖచ్చితంగా బీజేపీ ఏం చేస్తుందంటే నితీష్ కుమార్ తో కలిసే ఉండి ఎక్కువ సీట్లు సాధించుకొని ఆ ఎక్కువ సీట్లు సాధించుకున్నాక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తాము వస్తే మాత్రం, జోషి చెప్పలేను కానీ వస్తే ఈసారి నితీష్ కుమార్ ఈసారి ముఖ్యమంత్రి మళ్ళీ కాలేడు. ఇది ఆఖరి ముఖ్యమంత్రిగా ఉంటాడని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, అట్లాగే రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవెన్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, అఫ్ కోర్స్ అక్కడ బీజేపీ కోల్పోయినా గానీ, అటు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే టీఎంసీ కాంగ్రెస్ పార్టీ విడిపోయినటువంటి పరిస్థితి కూటమిలోంచి. ఆ తర్వాత కేరళలో కూడా సిపిఐఎం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ కలుపుగోలుగా లేకపోవడం, అఫ్ కోర్స్ అక్కడ పార్టీలు చీలిపోవడం, ఉద్ధవ్ ఠాక్రే షిండే శివసేన పార్టీ చీలిపోవడం. సో ఈ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నాడు రాజకీయంగా. మరోవర్ ఇప్పుడు బీహార్ లో కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తాం ఉన్న 243 స్థానాల్లో అంటే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అఫ్ కోర్స్ వ్యతిరేక ఓటును ఒక పార్టీ చీలుస్తుంటే అది ఖచ్చితంగా అధికారం ఉన్నటువంటి పార్టీకే లాభం చేకూరుస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా బీహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే ఇప్పటికే ఆర్జేడీ అధికారం కోసం ఎదురు చూస్తోంది. జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉంది. సో బీహార్ లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఊవిళ్ళూరుతున్నటువంటి టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే గనక మరొక హర్యానా సీన్ రిపీట్ కాబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపేదైతే లేదంటూ కరాఖండిగా చెప్పేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. చూద్దాం ఇక రిజల్ట్ కోసం వెయిట్ చూడాలి. ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి, ఎన్నికల వరకు ఎట్లాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.